శ్రీకాళహస్తి నియోజకవర్గం ప్రస్తుతం తిరుపతి జిల్లాలో ఉంది. ఈ నియోజకవర్గానికి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో భాగంగా ఉన్నప్పుడు 2019లో కోట వినుత జనసేన పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. కోట వినుత ఆమె భర్త ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు విదేశాలలో ఉంటూ లక్షల రూపాయల జీతం సంపాదించేవారు. ఆ ఉద్యోగాన్ని కూడా వదిలేసి పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో ఆయన పెట్టిన పార్టీలో చేరి కాళహస్తి నుంచి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నిలబడాలని, గెలిచి ప్రజలకు సేవలు అందించాలని ఈ దంపతులు కాళహస్తి నియోజకవర్గంలో 2019 ప్రాంతంలో గట్టిగా నిలబడ్డారు. ఆ పార్టీ తరఫున ప్రజల్లోకి వెళ్లారు, మంచి ఆదరణ సంపాదించుకున్నారు. ఇదే వాళ్ళకి శాపంగా మారిపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శిష్యుడు అనకూడదు మనం, స్నేహితుడు స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనయుడు వీరికి గట్టి పోటీగా రావడం 2004 ఎలక్షన్లలో కూటమి నేపథ్యంలో సీట్ల సర్దుబాటులో భాగంగా కాళహస్తి నియోజకవర్గం బొజ్జల సుధీర్ రెడ్డికి కేటాయించారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆయన పోటీ చేసి గెలుపొందారు. అప్పుడు 2024లో కోట వినుతకు దాదాపుగా ఈ టికెట్ ఖరారు అవుతుందని చివరి వరకు అందరూ భావించారు. త్రుటిలో ఆమె చేజారిపోయింది. తర్వాత ఆమె స్థానిక ఎమ్మెల్యేతో ఏమాత్రం సఖ్యతగా లేరు. ఎందుకంటే బొజ్జల సుధీర్ రెడ్డి ఎమ్మెల్యేకి గెలిచినప్పటి నుంచి వీరిని దూరంగానే పెడుతున్నట్టు అన్ని కార్యక్రమాలకి జనసేన వర్గాలు తెలిపాయి. తర్వాత శ్రీకాళహస్తి మున్సిపల్ ఎన్నికల్లో అయినా చైర్మన్ పదవి కోసం దక్కుతుందని ఆమె పనిచేసుకుంటూ పోతున్న నేపథ్యంలో ఏమని రాజకీయంగా ఎదగనీయకూడదు అనే నేపథ్యంలోనే స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కుట్రలు చేసి తన ప్రధాన అనుచరుడు సుజిత్ రెడ్డి ద్వారా కోట వినుత దంపతులకు నమ్మకమైన అనుచరుడుగా ఉంటూ వారి డ్రైవర్ గా పనిచేస్తున్న శ్రీనివాసులు అలియాస్ రాయుడిని ఏదో మేనేజ్ చేసి కోవర్టుగా ఉపయోగించారని కోట వినుత దంపతుల ఆరోపణ. అతనికి 30 లక్షల ఆశ చూపి కొంత మొత్తాన్ని ఇచ్చి వినుత దంపతుల వ్యక్తిగత రహస్యాలను కూడా చిత్రీకరించి వీరికి పంపే విధంగా ఏర్పాట్లు చేశారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే అతని హత్య జూలైలో జరగడం, కాళహస్తి సమీపంలో అతన్ని గొంతు నులుమ హత్య చేసి ఒక వాహనంలో తీసుకెళ్లి తమిళనాడు వద్ద కూమ్ నదిలో పడేయడం, దాన్ని తమిళనాడు పోలీసులు ట్రేస్ చేయడం, ఆ వాహనం సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మనకు టోల్ గేట్లు ఉన్నాయి, వీటి ఆధారంగా దాన్ని గుర్తించి కోట వినుత, ఆమె భర్త చంద్రబాబు, మరో 3 అనుచరులు గోపి, శివకుమార్, షేక్ హాసన్ అనే వాళ్ళని అరెస్ట్ చేశారు. 19 రోజులకి వినుతకు బెయిల్ మంజూరైంది. తర్వాత వీళ్ళందరికీ 1 నెల రోజుల్లో బెయిల్ ఇచ్చేశారు. సాధారణంగా మర్డర్ కేసులో ముద్దాయిలకి 90 రోజులు గడిస్తే గానీ బెయిల్ ఎట్టి పరిస్థితిలో రాదు. కారణాలు ఏంటో గానీ కోర్టు వారు ముద్దాయిలు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లు వీరు చేసిన వాదనలతో ఏకీభవించినట్లున్నారు. అందుకే తొందరగా బెయిల్ ఇచ్చేశారు. అంటే ఈ కేసులో బలమైన ఆధారాలు లేవనే మనం భావించాల్సి ఉంటుంది. అలాగే 2024కు ముందే ఈ ఎమ్మెల్యే తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్న సుధీర్ రెడ్డికి జనసేన పార్టీలో ఉన్న పేట చంద్రశేఖర్, కొట్టే సాయి ప్రసాద్ అనే వాళ్ళు సహకరించారని, ఈ వినుత చంద్రబాబుని హత్య చేయాలని సుధీర్ రెడ్డి అనుచరులు నన్ను ప్రోత్సహించారని జైలుపై విడుదలైన తరువాత రాయుడు స్వచ్ఛందంగా మాట్లాడినట్టు ఉన్న ఒక వీడియోను కోట వినుత దంపతులు విడుదల చేశారు. ఒక వీడియోను. ఇది పెద్ద సంచలనంగా మారింది. అందులో ఈ మొత్తం వ్యవహారం అంటే వినుత దంపతుల వ్యక్తిగత వీడియోలు కూడా తీసి పంపాలని సుధీర్ రెడ్డి బ్యాచ్ తనను పురమాయించిందని ఆ వీడియోలో ఆయన చెప్పారు. ఈ వీడియోని కోట వినుత దంపతులు ఒత్తిడితోనే రాయుడు చెప్పిండే అవకాశమే ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఈ వీడియోలు రికార్డ్ చేస్తూ ఆయన పట్టుబడినప్పుడు వాళ్ళు మొత్తం అతన్ని విచారించి ఆ విషయాలే రికార్డ్ చేసినట్లున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ పోటీదారుగా ఎదుగుతున్న జనసేన అభ్యర్థిగా కాళహస్తిలో బలంగా తయారైన కోట వినుతని రాజకీయంగా అడ్డు తొలగించుకునేందుకు ఈ సుధీర్ రెడ్డికి మాత్రమే అవసరం ఉంది. ఇంకెవరికి అవసరం ఏం లేదు. ఆడ నియోజకవర్గ స్థాయిలో పోటీ పడే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఈయన మీద కుట్రలు చేసినట్లు స్పష్టమవుతుంది. ఇదే విషయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ఈ కోట వినుత పలుమార్లు తెలియజేసినట్లు వార్తలు వచ్చాయి. ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి, పార్టీని నడుపుతా ఉండే వ్యక్తి నిన్ను నమ్మి విదేశాల్లో లక్షల రూపాయల జీతాన్ని వదులుకొని నువ్వంటే పిచ్చి అభిమానంతో ఈ నియోజకవర్గాల్లో తిరుగుతూ ఎమ్మెల్యే స్థాయి పోటీకి ఎదిగి వాళ్ళ వ్యక్తిగత జీవితాలలో కూడా తొంగి చూసే విధంగా ప్రత్యర్థులు కుట్రలు చేశారని మీకు చెప్తే మీరు సరైన రీతిలో స్పందించనందునే కదా ఈ రాయుడు హత్య జరిగింది. అంటే రాయుడు హత్యకు పరోక్షంగా ఎందరో బాధ్యులయ్యారు. అటు పవన్ కళ్యాణ్ గాని, ఇటు బొజ్జల సుధీర్ రెడ్డి గాని చేయాలి. అయితే ప్రధాన బాధ్యత మాత్రం కోట వినుత,
ఆమె భర్త చంద్రబాబు అతన్ని చంపిన కావచ్చు. వీళ్ళు చంపారా లేదా అనేది కోర్టు నిర్ణయిస్తుంది. అయితే నీ పార్టీ కార్యకర్త, ప్రధాన నాయకురాలు, నువ్వంటే పిచ్చి అభిమానంతో ఉన్న వ్యక్తి నా వ్యక్తిగత జీవితాలే కూడా వచ్చేస్తున్నారు కూటమిలో ఉండే ఇంకో పార్టీ వ్యక్తులని చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకో సరిగా స్పందించలేదని విమర్శలు వినపడుతున్నాయి. ఆమె ఈ మర్డర్ కేసులో ఇరుక్కున్నట్టు తెలిసిన వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇంతవరకు అభినందనేమే. నిజంగా మర్డర్ కేసులో ప్రమేయం ఉంటే ఆమె జైలుకు పోతుంది, అది కోర్టు తెలుస్తుంది, పోలీసు దర్యాప్తులు ఆధారాలు ఉంటే వదిలిపెట్టరు. అయితే ఒక ఆడబిడ్డగా ఆమె ఇంటి బెడ్రూమ్ లో కెమెరాలు పెడుతూ ఉంటే పెట్టించిన వాళ్ళ మీద వీళ్ళకి ఆగ్రహం రాదా? పెట్టిన వాళ్ళ మీద ఆగ్రహం రాదా? మన ఇళ్లలో జరిగినా కూడా ఇదే ఉంటుంది కదా. పవన్ కళ్యాణ్ ఇంట్లో జరిగిన ఆయన ఇదే మాదిరిగా స్పందిస్తారు కదా, ఆయన కూడా మనిషే కదా. మరి మీరు ఏం చేశారు? కోట వినుత ఒక ఆడబిడ్డ కాదా? ఆ అమ్మాయికి ఇంత అన్యాయం జరుగుతుంటే ఆ ఎమ్మెల్యే మీద చర్యలను మీరు ఎందుకు విచారణకు ఆదేశించలేకపోయారు? ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ఎన్నో వ్యవహారాలు, మన భీమవరం ఏదో జరిగితే భీమవరం నీ పరిధి కాదు, పోలీస్ అధికారి మీద రిపోర్ట్ ఇవ్వని అడిగారు. ఎస్, ముఖ్యమంత్రిగా మీరు అలా అడగడం అభినందనీయమే. తప్పు జరిగినప్పుడు, చట్ట విరుద్ధమైన పనులు జరిగినప్పుడు మీరు ఆదేశించాల్సిందే. మరి ఇక్కడ నీ ఆడబిడ్డ జనసేన జన సైనికురాలు, వీర మహిళ, పేర్లు చాలా గొప్పగా పెట్టారు. మరి ఆ బిడ్డకు జరిగింది అన్యాయమే కదా. వాళ్ళు మర్డర్ కేసుని వాళ్ళు చేసిన దీన్ని అదెంత క్రైమే, క్రైమ్ కోర్టు తెలుస్తాయి. మరి ఆ అమ్మాయికి జరిగిన అన్యాయం పైన ఆ పార్టీ అగ్రనాయకుడిగా ఆ అమ్మాయికి ఉండే పెద్ద దిక్కుగా నీ కోసం వచ్చిందే ఒక ఆడబిడ్డ తపనండి నువ్వు ఎందుకు ఆలోచన చేయలేదు? ఆ అమ్మాయి తరఫున నువ్వు ఎందుకు మాట్లాడలేదు? ఒక ఉన్నత స్థాయిలో ఒక ఐజీనో ఒక ఐపీఎస్ ఆఫీసర్నో వేసి ఒక కమిటీని, స్పెషల్ కమిటీని వేసి, ఎందుకంటే ఇది చాలా పెద్ద వ్యవహారం. ఏమైనా బెడ్రూమ్ లో కెమెరాలు పెట్టారంటే ఆ బిడ్డ ఆవేదన మనకి అర్థం అవుతుందా? మనుషులమే కదా మనం. మరి ఉన్నత కమిటీని ఏర్పాటు చేయమని నువ్వు ముఖ్యమంత్రి, అసలు నువ్వు చెప్తూ చంద్రబాబు నాయుడు గారు కాదంటారా? ఆ అమ్మాయి వాదనలో కూడా నిజం ఉందా లేదా తేల్చాలి కదా. ఇది ముఖ్యంగా నీ జనసేన పార్టీ క్యాడర్ కి అమ్మాయికే దిక్కులేక విలువలపోతుంటే ఇప్పటికే క్యాడర్ లో నీ మీద నమ్మకాలు కోల్పోయే పరిస్థితి వచ్చేస్తుంది. అందుకు ఈ అమ్మాయి సంఘటన ఉదాహరణ. అమ్మాయి తీవ్ర సంఘర్షణ పడుతోంది స్థానిక ఎమ్మెల్యేతో. అసలు అంతకుముందు బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఉన్నప్పుడు కూడా లేనంతగా ఈ అమ్మాయి ఇబ్బంది పడింది. అప్పుడు కూడా వేధింపులు ఉన్నాయి. ఆమె ఎవరు? సిఐ అంజు యాదవ్. ఏంది ఆమె ఏమన్నా ఒక పోలీస్ అధికారిగా వ్యవహరించిందా? ఎన్ని ఇబ్బందులు పడింది కూటమి. అట్లాంటి బిడ్డకు అన్యాయం జరిగితే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు కూడా విచారణ చేయించకపోతే ఎట్లా? ఆ అమ్మాయి చెప్తూ ఉండేది నిజమా కాదా అనేది వినాలి కదా. ఏం చేస్తారు వాళ్ళు? అన్యాయం జరిగి క్షమించరాని సమస్యలు వాళ్ళు చుట్టుముట్టినప్పుడు, వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు, సరైన న్యాయం జరగనప్పుడు మనిషి సహనం కోల్పోడా? దేశంలో నక్సలిజం ఎందుకు పుట్టుకొచ్చింది? తాడిత పీడిత ప్రజలకు ప్రత్యామ్నాయం లేదు. దోచేసుకుంటున్నారు, ఇళ్లలోకి వచ్చేస్తున్నారు, పెత్తందారులు భూములు లాక్కుంటున్నారు, భార్యలు లాక్కుంటున్నారు. దిక్కు దోచిన పరిస్థితిలోనే పుట్టుకొచ్చింది నక్సలిజం. ఈ రోజు నేడు అది పెడదారిలోకి వెళ్ళిపోయింది. అందువల్ల అంతమైపోతుంది. ఇక్కడ కూడా కాళహస్తిలో వినూతకు జరిగిన అన్యాయము అత్యంత తీవ్రమైంది. ఒక ఎమ్మెల్యే కుట్రలు చేసి ఆమె డ్రైవర్ చేత బెడ్రూమ్ లో ఎక్కడెక్కడ కెమెరాలు పెట్టి రికార్డు చేయించి ఆ వీడియోలన్నీ బయట పెట్టుకుంటా అయ్యా నీ పరువు తీసేస్తానని హెచ్చరిస్తే ఆ బిడ్డ ఏమైపోవాలి? ఆమె ఆత్మఘోష మీకు వినపడదా? పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తానంటున్నావే సమస్యల మీద. నీ ఆడబిడ్డ కష్టం వచ్చింది, ప్రశ్నించవయ్యా. ఇప్పటికైనా ఆ ఎమ్మెల్యే మీద, ఆమె చేసే ఆరోపణల మీద ఒక కమిటీని ఏర్పాటు చేయి. ఆ మర్డర్ కేసులో నిజంగా సత్తా ఉంటే వాళ్ళే చేశారని కోర్టు నమ్మితే, అసలు లోకల్ కోర్టులు, మ్యాజిస్ట్రేట్ కోర్టులు మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి బెయిల్ ఇవ్వు. 30 రోజులు మ్యాండేటరీ. మరి దీంట్లో బలహీనమైన ఆధారాలు ఉన్నాయనే కదా ఆడ వీక్ గా 4 రోజులకి అందరికి ఇచ్చేసింది. ఆ అమ్మాయికి 19 రోజులకి ఇచ్చేసింది. ఇదేం పెట్టి కేసు కాదు. కాబట్టి గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు పార్టీ క్యాడర్ లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు తక్షణమే కోట వినుత కేసుని ఒక మోడల్ గా తీసుకుని అమ్మాయిని సస్పెండ్ చేయడం ఎంత అభినందనీయమో, అదే తరహాలో ఆ అమ్మాయికి జరిగింది అన్యాయం కూడా తీవ్ర స్థాయిలో ఉంది. దీని మీద ఉన్నత స్థాయిలో ఒక ఐఏఎస్, ఐపీఎస్ లతో కూడిన ఒక బృందాన్ని, ఒక టెక్నికల్ ఎఫ్ఎస్ఎల్ నిపుణులు కూడా పెట్టి అమ్మాయి చెప్పేదాని మీద దర్యాప్తు చేయించాలి. ఎమ్మెల్యే ప్రమేయం ఉందా లేదా తేల్చాలి. కూటమిలో ఉన్నామని అన్ని సర్దుకోమని మీరు చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీతో మీరు ఎవరు వ్యతిరేకించకూడదు అని. రాష్ట్రంలో చాలా చోట్ల జనసేన క్యాడర్ లో అసంతృప్తి ప్రబలిపోయింది. పార్టీ నుంచి మాకేమీ సపోర్ట్ లేదని అంటున్నారు. పలు చోట్ల నాయకులు అవమానాలు ఎదుర్కొంటున్నామన్నారు. పదవుల్లో సరైన వాటా రాలేదంటున్నారు. అవన్నీ పక్కన పెడితే ఒక ఆడబిడ్డకి జరిగిన అన్యాయం పైన మీరు స్పందించాలి. ఈ ఇష్యూ ఆడ ప్రాణాలు పోక ముందే మీ దృష్టికి వచ్చింది. మీరు సరైన రీతిలో స్పందించి ఉంటే ఆ డ్రైవర్ కూడా బ్రతికుండేవాడేమో, ఇంతవరకు ఇష్యూ వచ్చేది కాదేమో. ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకుంటే అమ్మాయి కూడా కోపం తగ్గించుకునేదేమో, సహనం కోల్పోకుండా ఉండేదేమో. ఒక్కసారి మానవత్వంతో ఆలోచించేయండి.
తక్షణమే ప్రభుత్వ స్థాయిలో దీని మీద ఒక కమిటీని ఏర్పాటు చేసి సమగ్రంగా ఇందులో ఎమ్మెల్యే ప్రమేయం ఏంటో తేల్చాలి. అప్పుడే మీ మీద విశ్వాసం కేటర్లో పెరుగుతుంది. ఈ విషయాన్ని మీరు మరవకూడదు. ఆడబిడ్డకు చూడాలి. జనసేన పార్టీ కార్యకర్తగా పక్కన పెట్టినా ఆ అమ్మాయిని ఒక ఆడబిడ్డగా చూడాలి. అమ్మాయి బెడ్రూమ్ లో కెమెరాలు పెట్టడం ఏంటయ్యా, దాని వెనక ఎమ్మెల్యే ఉండడం ఏంటయ్యా? ఈ ఆరోపణలు తీవ్రమైనవి, సామాన్యమైనవి కాదు. కాబట్టి తక్షణమే ఒక ప్రత్యేక కమిటీ నియమించేందుకు పవన్ కళ్యాణ్ గారే చొరవ చూపాలి. అప్పుడే ఆయన మీద గౌరవం ఇనుమడిస్తుంది ప్రజల్లో అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు, కోరుతున్నారు.